హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ప్రేమించడం అనేది మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చూపించేది. ఈ డైలాగ్ ఒక అబ్బాయి అంటున్నాడు. దట్టు నిశ్శబ్దంలో కూడా గట్టిగా ప్రేమిస్తా అంటున్నాడు. ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి అనే కదా? ఇంకెవరు? రోషన్ కనకాల. సో, 'మోగ్లీ' అనే టైటిల్‌తో మన ముందుకొస్తున్నారు. సో, బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా మనతో ఉన్నారు. మాట్లాడదామా? చలో. హాయ్ అండి. నమస్తే. నమస్తే. హలో. ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ యూ? ఐయామ్ గుడ్. సో, చాలా అంటే మీరు నిశ్శబ్దంలో కూడా గట్టిగా ప్రేమిస్తాను ఒక డైలాగ్ ఉంది అవును. కదా! అందుకని నేను టైటిల్ మనం ఇంట్రో కూడా చాలా నిశ్శబ్దంగా చెప్పాను. రైట్, రైట్. అదే అనుకున్నా. చాలా మెల్లగా చెప్పాను. అవును, అవును. సో, మొత్తానికి 1 ఇయర్ బ్యాక్ హ్మ్. మీరు స్టేజ్ మీద హ్మ్. మీ మదర్, మీ ఫాదర్ అందరూ ఉండగా హ్మ్. ఒక డైలాగ్ చెప్పారు. హ్మ్. డైలాగ్ మీన్స్ మీరు. రైట్. ఒక 2 రోజు ఇయర్స్ వస్తది. అయిపోయిందండి. ఆ! అంటే మాకు 1 ఇయర్ ఇంకా అది ఆ! షేర్ అవుతూనే ఉంది. రైట్, రైట్, రైట్. ఒక రోజు వస్తుంది, వద్దన్నా వినపడతావు ఆ! గట్టిగా రైట్. అన్నారు. ఏదైనా లాక్కుంటా అన్నారు. సో, హ్మ్. అప్పుడు మీ సుమ గారి కళ్ళల్లో హ్మ్. కన్నీళ్ళు. సో, రైట్, ఎందుకు అంత కసి ఉండే అప్పుడు. రైట్. తర్వాత మీరన్నట్టు ఒక 2 ఇయర్స్ బ్యాక్ 'మౌగ్లీ.' అవును. అంటే అయిపోయిన తర్వాత సుమ గారు ఏమన్నారు? ఫస్ట్ ఈ క్వెషన్‌తో స్టార్ట్ చేద్దాం. అయిపోయిన తర్వాత అంటే ఆహ్, ఫంక్షన్ అయిపోయిన తర్వాత షీ జస్ట్ ఎమోషనల్ అయ్యారు హగ్డ్ మీ. బాగా. హగ్ ఇచ్చారు. హ్మ్. షీస్ రియల్లీ హ్యాపీ. హ్మ్. యాహ్! అంతే ఇంకేం అనలేదు. సో, వెనకాల ఉన్న వాళ్ళు కూడా చాలా ఆహ్, స్టన్ అయిపోయారు. ఆ! విశ్వక్ గారు గాని, నాని గారు కానీ, రైట్, రైట్, రైట్. ఎంత కసి అసలు. ఆ! 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 ఉందండి. ఇంక కసంటే సీ పుట్టిన దగ్గర నుంచి నాకు ఒకటే ఫోకస్, ఒకటే గోల్. సో, అమ్మ ఇంకా మా కుటుంబం తర్వాత నిజమైన ప్రేమ అంటే సినిమానే. సో, అంత ప్రేమ ఉన్నప్పుడు అంత కసి కూడా ఉంటదని నమ్ముతున్నాను నేను. సో, యాహ్! అవును. ఆఫ్‌కోర్స్. యాహ్! యాహ్! ఇంకొకటి 'మౌగ్లీ' అనే వరకు టైటిల్ మీ ఆ! పెట్ నేమ్ ఇంట్లో. అవును. సో, అవన్నీ విన్నాను. ఆల్రెడీ మీరు అన్ని చాలా వీడియోస్‌లో యాహ్! చెప్పేసారు. యాహ్! యాహ్! తర్వాత 'మౌగ్లీ' అనేది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అంటే కార్టూన్ కానీ, హ్మ్. నెట్‌ఫ్లిక్స్‌లో తర్వాత హ్మ్. యానిమేషన్ మూవీస్ కానీ. రైట్. సో, అక్కడ అడవి మనిషి. హ్మ్. సో, ఇక్కడ మీరు అడవి మనిషా అంటే ఏం చెప్తారు? సీ అంటే అడవి ఏం ఫీల్ మనిషి అవ్వాలి? అంటే వీడు పార్వతీపురం అనే ఊరు దగ్గరలో అడవిలో వాడు సొంతంగా బతుకుతున్నాడు. బట్ హ్మ్. ఈ ఊరికి పనుల కోసం కానీ, దేనిలో కోసం గాని వాడు అక్కడికే వస్తాడు. సో, హ్మ్. కంప్లీట్ ఆదిమానవుడు అలాంటి ఇదైతే కాదు. హుహు. ఇలా లుంగీలో అలాగే ఉంది గదా! అలా పట్టుకొని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అంటే అదే చాలా మంది అడవి మనిషి అంటే ఓకే. ఇప్పుడు లంగోటి కట్టేసుకొని అటు ఇటు పరిగెడతారనుకుంటారు. అది కాదు. అడవిలో ఉంటున్న మనిషి అడవి మనిషి అలా. ఓకే. సో, వాడికి ఇగోండి ఇది యాక్చువల్లీ క్యారెక్టర్ వాచ్ ఇది. ఇది ఓకే. ఇది ఇది బేసిక్‌గా లొకేషన్ మేనేజర్‌గా వీడు పనిచేస్తుంటాడు. అది లొకేషన్ మేనేజర్ ఏం అసిస్టెంట్. కనపడట్లేదు. ఇది ఒక స్మార్ట్ వాచ్. ఓకే. ఇది డమ్మీ వాచ్ సినిమాలో వాడింది. సినిమాలో వాడిందా? యాహ్! ఓకే. ఇది ఆహ్, ఈ రంగబాబాయ్ అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు. ఆయన బంటి అంటే హర్ష అని నేను ఆయన కింద పనిచేస్తూ ఉంటాం. హ్మ్. సో, ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో, హి ఈస్ ఓకే. వెరీ మచ్ ఇది 2025లో జరిగే కథ కాబట్టి మీరు కూడా ఏదైనా అప్‌డేట్ ఫారెస్ట్‌కి అయ్యారు. అప్‌డేట్. యాహ్! యాహ్! అప్పటికి అప్‌డేటెడ్. హి ఈస్ వెరీ ఇప్పటికి. అప్‌డేటెడ్. ఆ! ఇప్పుడు మీరు జనరల్‌గా ఏదైనా మీరు రంపచోడవరం గాని, ఏదైనా ఫారెస్ట్‌కి వెళ్తే కూడా ఐ వాస్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్. వాళ్ళకి నెట్వర్క్స్ ఉన్నాయి, వైఫై ఉంది, హ్మ్. స్మార్ట్ వాచ్‌లు, ఫోన్‌లు అన్నీ ఇట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ నౌ. అంటే ఇప్పుడు మనకి అడవిలో అంటే వాళ్ళకి అది ఉండదు, ఇది ఉండదు అలాంటిది ఏం లేదు. హ్మ్. జస్ట్ అప్పుడప్పుడు కొన్ని ఆ! సిగ్నల్స్ ఉండకపోవచ్చు, కొన్ని ఏరియాస్‌లో ఇలాంటి పాకెట్స్‌లో ఉండకపోవచ్చు కానీ, బట్ అదర్‌వైజ్ ఇట్స్ ద సేమ్ లైఫ్ వి ఆర్ లివింగ్. అండ్ ఓకే. సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎవ్రీబడీ హాస్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నేనేం చూస్తున్నాను ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కడో అనకాపల్లిలో ఉండే వాళ్ళైనా లేకపోతే అవును. శ్రీకాకుళంలో ఉండే వాళ్ళైనా దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దేర్ హ్యాండ్. హ్మ్. జస్ట్ నెట్వర్క్ ఉండాలి తప్పితే ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. యెస్. యాహ్! సో, హాయ్. హలో. ఎలా ఉన్నారు? ఎలా తెలుగు వచ్చా? కొంచెం కొంచెం నేర్చుకున్నాడు. మాట్లాడగలను. యాహ్! యాహ్! గలుగు. ట్రై గలుగుతున్నారు. చేస్తున్నాను. ట్రై చేస్తున్నారా? ప్రయత్నం చేస్తున్నాను. గలను అనే అండి. గలరు. గలను. మాట్లాడగలను. కరెక్ట్ యూ ఉందా? సెడ్ ఇట్ రైట్. ఓకే. సో, అంటే ఛాన్స్ ఎలా వచ్చింది మూవీలో మీకు? Um, so again, I was always very sure that I wanted to be in the world of cinema, and I was looking for good scripts, and I was uh,
looking for that dream debut script for myself. Somehow and again, Telugu industry being the one of the top industry representing Indian cinema. Yes. Yeah, so it's a very proud moment for me also to start my journey over here. Hmm. And been trying in Telugu industry since like a year back, and somehow I got in touch with People Media Factory. I met Oh. Sandeep sir, and People Media Factory has really been supporting me really well, like Vishwa sir, Kriti Garu, and it's the trust that they have put into me. That's why I got this opportunity. But I can tell you the backstory of actually how she got the role. ఎలా Because I was there throughout Yeah. the process. నాకు Yeah. narration Okay. ఇచ్చిన తర్వాతే Ah. things got forward and then PMs came into picture. So there was another manager. I don't want to mention the name of that manager. మీరు చెప్పినా మేము వింటాం. నేను చెప్పలేదు. But Okay. I think our manager forwarded couple of profiles to Sandeep. Hmm. One of the profile was hers. And ఒక reel ఉండింది where she did some ఏం- Ads, yeah. Before that, I've done a lot of ads for Ads. brands like that. సో ఆ యాడ్ క్లిప్ ఒకటి చూసి సందీప్ ఐ థింక్ పారాషూట్ వాళ్ళ యాడ్. Parachute, yeah. So he Parachute and saw that. Flipkart both. Ah, Uh, so I remember the parachute ad because he told me, I think she's the perfect fit for the character. Hmm. And ad lo, she didn't have words. She was just reacting, Mhm. Okay. expressing through her face. Hmm. I was like, oh, this is the character. And ఇక్కడ Sandeep కూడా బాగా ఫిక్స్ అయిపోయాడు. mostly అలాగే ఉంది కదా. So yeah, అది that's మైండ్ లో how. పెట్టుకొని సెలెక్ట్ చేశారా Ah, కదా? yeah. సో అంటే ఏమీ వినపడకుండా ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది Hmm. గ్రేట్ కదా. Yeah. సో ఈ లొకేషన్ అంతా కానీ మీరు ఇందాక నేను విన్నాను అంటే మారేడుమిల్లి Hmm. అక్కడ కదా. సో తర్వాత మీరు ఓన్గా హార్స్ రైడింగ్ నేర్చుకుని హార్స్ రైడింగ్ అంటే మాకు అందరికీ కూడా రామ్ చరణ్ గారే గుర్తొస్తారు. హార్స్ అనగానే ఆయన Yeah. గుర్తొస్తారు. సో మీరు నేర్చుకొని మళ్ళీ చెయ్యటం ఈ మధ్య కొంతమంది చేస్తున్నారు అలా. No. అంటే ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. Hmm. ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు ఎందుకు అంటే రిస్క్ తీసుకుంటున్నాను అని అనిపించలేదా అప్పుడు? నాకు అది ఫన్ అనిపించింది యాక్చువల్గా అయితే. చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పని మాట ఒకటి చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు లెర్న్ సంథింగ్ న్యూ. నాకు జనరల్గా అయితే నేను హార్స్ రైడింగ్ వెళ్ళి నేర్చుకోవాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండకపోవచ్చేమో, బట్ కథ చెప్పిన తర్వాత కథలో ఉండే కొన్ని సీక్వెన్సెస్ కానీ కొన్ని వీటిని చూసిన తర్వాత విన్న తర్వాత ఐ రియలైజ్ దట్ ఓకే ఐ వాంట్ బి దిస్ గై సంబడి హూస్ వెరీ కంఫర్టబుల్ విత్ ద హార్స్. ఎందుకంటే వాడికి ఒక గుర్రం ఉంది. గుర్రం ఉన్నప్పుడు వాడు గుర్రాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. గుర్రంతో హీ కెన్ బి రియలీ గ్రేట్ కనెక్ట్. అండ్ సో అది జరగాలి అంటే నేను గుర్రం రైడింగ్ నేర్చుకోవాలి. దెన్ ఐ షుడ్ అండర్స్టాండ్ దట్ యానిమల్. అండ్ హార్స్ గుర్రం అనే ఒక యానిమల్ ఉంది, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. యూ కెన్ రియలీ సింక్ విత్, అంటే అవతార్ సినిమాలో చూపించారు కదండి, ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఆఫ్ కనెక్షన్ మనకి జుట్టుతో కనెక్షన్ అవసరం లేదు. కానీ ఇది జుట్టు లేకుండా వెన్ యువర్ గుర్రం పైన కూర్చున్నప్పుడు యువర్ స్పైన్, యువర్ టిప్ ఆఫ్ ద స్పైన్ అండ్ యువర్ దాని స్పైన్ కనెక్ట్ అయినప్పుడు ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సింక్ ద హార్ట్ రేట్ కదా, యూ కెన్ కంట్రోల్ ఇట్ విత్ యువర్ మూవ్మెంట్స్, హెడ్ మూవ్మెంట్స్. హార్ట్ రేట్ డౌన్ చేస్తే అది స్లో డౌన్ అవుతుంది, పెంచితే పెరుగుతుంది. ఇవన్నీ చూసేసరికి నాకే పిచ్చెక్కిపోయింది. వాట్ అన్ యానిమల్, వాట్ అంటే దే సే ద హార్స్ ఇస్ మేడ్ ఫర్ ద హ్యూమన్స్. ఇట్ వాస్ డిజైన్డ్ బై గాడ్ దట్ వే టు బీ ఆఫ్ హెల్ప్ ఫర్ హ్యూమన్స్ అన్నట్టు. బికాస్ పూర్వకాలంలో మనకి గుర్రాల పైన చాలా చాలా థింగ్స్ జరిగేవి, వార్స్ జరిగేవి. సో ఐ థింక్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఆల్ దిస్ అంటే ఎవల్యూషన్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ద హార్సెస్ వేర్ బ్రెడ్ టు బీ, అంటే ఇంకా వాటిని బ్రీడ్ చేసి ఇంకా హ్యూమన్స్ తో ఇంకా సింక్ లో ఉండేటట్టు తయారు చేసినట్టున్నారు. సో దాట్ వే దే ఆర్ వండర్ఫుల్. స్ట్రగ్లింగ్ ఉంటది కదా, స్ట్రగ్లింగ్ ఆల్మోస్ట్ మీరు 1 వీక్ చాలా హెవీ ఫీవర్ తో కూడా చేశారు. అసలు ఫీవర్ వచ్చి అయినా కానీ ఇంత కష్టపడ్డారు. కానీ మాకు టీజర్ లో కనిపి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ సీన్, హార్స్ రైడింగ్ చేసుకుంటూ మీరు వస్తుంది. బట్ వెనకాల స్ట్రగ్లింగ్ అనేది అంటే ఎన్ని గుర్రాలు ఒక్కదాంతో ఓకే అయిపోయిందా, లేదంటే గుర్రాలు ఏమైనా మార్చారా? లేదు, ఫార్చునేట్లీ బుల్లెట్ అనే గుర్రం ఒక గుర్రం సెట్ అయింది. అది క్రేజీ గుర్రం. అంటే నాకు నిజంగా చెప్తున్నా కదా, ఓకే నాకు తినకి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, హర్షాదినాది వర్కౌట్ అయింది, బట్ అది కూడా అడుగుతా, ఇట్ వాస్ క్రేజీ లెవెల్ ఆఫ్ కెమిస్ట్రీ. బికాస్ మేమిద్దరం చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాం. అంటే ఇట్ ఇస్ సంథింగ్ దట్ ఇస్, అంటే పదాల్లో చెప్పలేము కానీ బట్ హీ వుడ్ అండర్స్టాండ్ మీ. ఇప్పుడు కొన్నిసార్లు ఒక ఇమోషనల్ సీక్వెన్స్ ఉంది గుర్రం పైన, బాబు గంగాలో అయితే ఉందో అలాగా సిమిలర్ గా ఒక చిన్న సీక్వెన్స్ గుర్రం పైన. ఈసారి ఐ కుడ్ ఫీల్ దట్ హీ వాస్ ఫీలింగ్ ద ఎమోషన్ టు. ఐ కుడ్ ఫీల్, అంటే నేను ఎప్పుడైతే కొన్ని ఇంకొక సీన్ లో చాలా ముద్దుగా సో మచ్ ఇన్ సింక్ విత్ మీ.
తను నాతో ఇంప్రూవైజ్ చేస్తుంది గుర్రం అంటే గుర్రాలు కదా, ట్రైన్డ్ గుర్రాలే కదా. ట్రైన్ గుర్రాలు బట్ He's a baby, no? బేబీ Yeah. అది ఇంకా baby. బుడ్డోడు 5 years వాడికి ఇంకా. ఓకే. బట్ హీ వాజ్ సో స్మార్ట్, హీ వాజ్ ద కనెక్షన్, మా ఇద్దరికి ఉన్న కనెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే కష్టం ఇంకా తెలియనివ్వకుండా జరిగింది అది. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు రైడ్ హార్స్, బట్ వెన్ ద హార్స్ ఇస్ సో కనెక్టెడ్ విత్ కదా, ఇట్ వాజ్ జాయ్. చాలా ఆనందంగా ఉండింది దాన్ని. అంటే సెట్ లో కాదు వస్తుందంటే వా ఫైనలీ సంబడి యూ కెన్ రియలీ కనెక్ట్ విత్ మీ అన్నట్టు అనిపించింది. ఓకే. They truly had a magical bond. Like they would actually have conversations, and I am the witness of that. But look at them, and he'll also listen to him, whatever he's speaking. He'll get food for him, and he'll also do nakra and all of that. So actual bond they have, like a proper love connection, if we say so. ఓకే. సో మూవీకి ముందు గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు, అంతకు ముందు కూడా Hmm. ముందు రిలీజ్ అయినప్పుడు Right. అనుదీప్ గారిని కలిసారు. అవును. కలిసిన తర్వాత మౌగ్లీ అంటే మంగ్లీ అన్నారు. కాన్వర్జేషన్ ఫన్నీగా ఉండింది. ఆ, ఆ. సో ఏమన్నారు అంటే, అప్పటికి సినిమా అంటే రిలీజ్ అవ్వక ముందే రిలీజ్ అయినా చూడకుండా చూశారు అని అనుదీప్ గారు చెప్తారు. అవును, అవును. ఏం చెప్పారు అప్పుడు? Anudip Gar, he was a very Okay. pleasant person to be around, and he's always been very supportive. ఆయనకి చాలా టెన్షన్ గా ఉంటాడు అప్పుడప్పుడు. ఆయనకి మేబీ కొన్నిసార్లు అలాగా పబ్లిక్ గా ఇష్టం లేదేమో. ఇట్స్ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ కదా కొన్నిసార్లు. సో ఐ ఫీల్ లైక్ ఈస్ వెరీ ఇలాగా జనాలు ఇవన్నీ పెద్దగా నచ్చకపోవచ్చు ఆయనకి. సో ఇట్స్ రియలీ నైస్ టాకింగ్ విత్ హిమ్. ఆయన కామెడీ టైమింగ్ కూడా భలే ఉంటుంది. అండ్ ఆయన మాకు అది అడగగానే హీ డిడ్ ఇట్. ఆయనకు అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. అవును. బట్ హీ డిడ్ ఇట్. ఐ వాజ్ రియలీ హ్యాపీ వెన్ హీ డిడ్ దట్, అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు హిమ్. సో జనరల్గా మూవీలో హీరోయిన్తో కెమిస్ట్రీ ఉంటుంది, Hmm. బట్ మీకు చాలా కెమిస్ట్రీలు వర్కౌట్ అయ్యి, No, ఏ కెమిస్ట్రీ బాగుందంటే ఏం చెప్తారు? Huh? క్వశ్చన్ చాలా డిఫరెంట్ ఉంది. Huh? నాకు మీ నుంచి థింకింగ్ సర్లేండి, అమ్మాయితో బాగా వర్కౌట్ అయింది కెమిస్ట్రీ, బికాస్ కథ చుట్టూ తిరిగేదంతా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కాబట్టి. ఓకే. సో తనతో Okay. బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇప్పుడు హర్ష గారు మరి ఇంకా ఫ్రెండ్స్ అదే గుర్రం చెప్తారేమో అనుకున్నాను నేను, బట్ కవర్ చేశారు బాగా. సో తర్వాత రామ్ చరణ్ గారు రిలీజ్ చేసినప్పుడు ఆయన అంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమి ఇచ్చారు? ఆయన హీ స్పోక్ రియలీ నైస్ అబౌట్ ద విజువల్స్. హీ స్పోక్ అబౌట్ బాగుంది, చాలా నచ్చిందని, గ్లిమ్స్ మ్యూజిక్ ఇవన్నీ కూడా నచ్చిందని చెప్పారు. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ తను కూడా అంటే లైక్ యూనో ఆయనకు ఉండే షెడ్యూల్, ఇప్పుడు పెద్ద షూటింగ్ నడుస్తుంది, పెద్ద వర్క్స్ నడుస్తున్నాయి, వీటన్నిటి మధ్యలో కూడా ఆయన అయ్యప్పమాల వేసుకున్నారు అప్పుడు ఉన్నప్పుడు. బట్ స్టిల్ ఆయనకు మా పట్ల ఉన్న ప్రేమతో ఆయన ఆ వీడియో చేయడం అనేది చాలా వండర్ఫుల్ చేస్తారు. సో ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ ఆయన చేసినప్పుడు. తర్వాత యా మీ డాడ్ లిటిల్ కిడ్ ఎన్టీఆర్ గారు, రైట్ జూనియర్ రైట్ ఎన్టీఆర్ గారు. రైట్. సో మీరు కూర్చున్నప్పుడు అంటే మీరు మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని, అలా అంటున్నారు. But అంటే ఎలా ఆయన తీసుకున్నారు? నన్ను లిటరల్ గా ఇంత ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, అబ్బా, ఎవరు ఇంత మాట్లాడుతున్నాడో ఆయనకు అంటే అనిపించినట్టు. కాన్వర్సేషన్ అంటే ఆ బాండింగ్ ఎలా ఉండింది అంటే జనరల్ గా అంటే మీ డాడ్ తో ఉన్నది మాకు అందరికి తెలుసు, అవును. ఇప్పుడు మీతో ఎలా ఉండింది అంటే ఏం చెప్తారు? చాలా బాగుంటుందండి. అంటే ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఆయనకి జెన్యున్ గా అనిపించిన మాటలు ఆయన చెప్పారు. ఆయనకి ఈ రియలీ లైక్డ్ వన్ షాట్ ఆఫ్ అవర్స్, ఆ బాను ఉంది పట్టుకునేది టీజర్ లో ఉండే లాస్ట్ షాట్ ఏదైతే ఉందో తనకి చాలా నచ్చింది. ఆయన జెన్యున్ గా అనిపించింది చెప్పారు. అండ్ నా యాక్టింగ్ గురించి కూడా 2 మాటలు చెప్పారు. సందీప్ గురించి చెప్పారు, సాక్షి గురించి చెప్పారు. ఈ రియలీ స్పోక్ రియలీ వెల్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే తారకని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఆల్మోస్ట్ ఆయన మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి ఆయన మిమ్మల్ని చూస్తున్నాను. చూస్తున్నారు, right. నా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నారు, వైస్ వర్సా. బట్ యా అంటే వెరీ ఆనెస్ట్లీ చిన్నప్పుడు నాకు తారకన్న సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్స్ ప్లే చేసేవారు కదా ఆయన. అది నాకు చాలా డీప్ గా ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోయేది. సో ఆయన మా టీజర్ లాంచ్ చేయడం అనేది వాజ్ అ వెరీ గ్రేట్ బ్లెస్సింగ్. ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ దట్ హ్యాపెండ్. తర్వాత వాయిస్ ఓవర్ కూడా నాని గారు. అవును అవును. సో అందరు అలా పిల్లర్స్ లాగా ఉన్నారు. యా 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 యా. సో అంటే ఎలా ఒప్పించారండి ముందు? తర్వాత తనకి పారడైజ్ కూడా జరుగుతూ అవును ఉంది కదా. అవును అవును. యాక్చువల్గా అయితే లాస్ట్ ఎలా ఇయర్ తీసేసుకున్నాం. లాస్ట్ ఇయర్ 2024 ఇన్ఫాక్ట్ ఏమీ లాక్ కాలేదు, ఎవరు లాక్ కాలేదు, నేను సందీప్ మాత్రమే లాక్ అయి ఉన్నాం. టిఎంఎఫ్ తీసుకున్నారు మా స్క్రిప్ట్ ని.
ఓకే అనుకున్నాం. అప్పుడు సందీప్ ఐడియానే ఉండింది దట్ ఒక వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ చేద్దాం. అది నాని అన్న వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ చేద్దామని హి ప్రపోజ్ దట్ ఐడియా. అండ్ వి ఇన్‌స్టంట్‌లీ అప్రోచ్డ్ హిమ్ అండ్ హి వాస్ ఓకే విత్ దట్. అంటే బికాజ్ ఆయన మమ్మల్ని ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. అండ్ హి హస్ హెల్ప్డ్ us ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. అదొక్కటే కాదు. ఇంకా చాలా థింగ్స్ ఆయన హెల్ప్ చేశారు సినిమా గురించి కానీ వీటికి ఇప్పుడు ఈ జరిగే ప్రాసెస్‌లో కూడా. సో దట్ వే ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ బాండ్ వి షేర్ విత్ హిమ్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ యాజ్ బ్రదర్. ముందు స్క్రిప్ట్ కూడా బాగా చూసుకునేవారు మీ మదర్ నాన్నగారు అవును, బిఫోర్ అవును. ఫ్యూ ఇయర్స్ బ్యాక్. యా. సో మీరు అంటే మూవీలో ఛాన్స్ వచ్చిన తర్వాత మీరు తనతో యాక్ట్ చేసేటప్పుడు రోషన్ గారితో మూవీ చూసారా? బబ్లు గమ్ చూసారా? Yeah, of course. I watched his film. అప్పుడు Uh, ఏం ఫీల్ అయ్యారు? I was Movie really చూసి. amazed by his performance, and I was like, okay, this guy is he does some mental performances. And then at the same time, I was observing his procedure also, because we were doing workshops at that time. So I was understanding his process of acting and what acting really means to him. So, you know, and then I look at his performances. I was amazed, and I've learned so much from him. He always guides me with acting tips also and everything. And he's a very great performer. ఉన్నాయా? ఏం ఫీల్ అవుతున్నారు చెప్తుంటే? గైడింగ్ అంటే నేనేదో నేర్చుకుంటున్నాను. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. సో నేను కానీ- గైడింగ్ అంటే whatever I felt I've said. టిప్స్ కూడా చెప్తున్నారుగా? జస్ట్ అలాగా whatever I felt I said అంతే. టిప్స్ అని కాదంటే. మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సయ్యారా కానీ Right. వనవాసం కానీ మీనింగ్ఫుల్ సాంగ్. చంద్రబోస్ గారు అలాగే కాలభైరవ గారు తర్వాత వాళ్ళ ఫాదర్ కిరణ్ వాణి గారు ఇక్కడ నుంచి నేమ్ అలా పోవాలి అని చెప్పేసి అన్నారు. అవును. సో మీకు అంటే వనవాసంలో అంత మీనింగ్ ఫుల్ ఉంది కదా. అవును. అంటే ఇప్పుడు ఏంటంటే సాంగ్ కి తగ్గట్టు ఫైట్స్ ఎక్కువ ఉంటున్నాయి. బట్ వనవాసంలో కొద్దిగా ఏమైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అంటే మీ యాంగిల్ మీ బాడీ లాంగ్వేజ్ అది చూసి బట్ అది అలా స్మూత్ గా మీనింగ్ఫుల్ గా వెళ్ళిపోయింది రైట్ కదా. Yeah. అదొకటైతే బండి సరోజ్ కుమార్ గారు ఆయనకి యూత్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. రైట్ సో ఫ్యామిలీ ఆడియన్స్ కొద్దిగా నెగిటివ్ తన మీద. సో దీని నుంచి యాక్చువల్లీ సందీప్ గారు ఉంటే అడుగుదాం అనుకున్నాను. బట్ మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఆన్సర్ చెయ్యాలని ఉంటే చెయ్యండి, లేదంటే లివ్ ఇట్. చెప్పండి. సో అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ వరకు వస్తారు అని అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? అంటే అడల్ట్ కంటెంట్ అలాంటివి Number one, ఉండేది. thank you for asking that question. డెఫినెట్ గా ఈ సినిమాని అందరూ ఒక కుటుంబం వచ్చి చూడడానికి చేసిన సినిమానే ఇది. బండి సరోజ్ గారు కూడా ఎటువంటి జుగుప్సాకరమైన పదాలు కానీ ఏమి వాడలేదు. అండ్ ఆయన క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేశారు ఆయన. సో ఒక కుటుంబం వచ్చి థియేటర్లోకి వచ్చినప్పుడు ఏ రకమైన వ్యంగ్యమైన మాటలు కానీ ఇలాంటివి ఏమి అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఏదైనా బూత్ మాట వస్తే అంటే పిల్లలు పక్కన కూర్చుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వినడానికి. సో అలాంటి మాటలు ఏవి లేకుండా చాలా నీట్ గా ఒక ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చొని చూడాలనే ఇంటెన్షన్ ద్వారా సందీప్ క్రాఫ్ట్ చేశాడు. అండ్ ఆ ఇంటెన్షన్ ఎక్కడ కూడా దాన్ని వదలలేదు. త్రూఅవుట్ యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, కానీ ఇబ్బందికరమైన మూమెంట్స్ అయితే 1% కూడా లేదు. అది నా గ్యారంటీ. ఓకే. అండ్ అది సందీప్ గ్యారంటీ కూడా. ఓకే. సో మూవీ విషయానికి వస్తే ఎలిమెంట్స్ పరంగా ఇప్పుడు మాకు అడవి అనేది అమ్మ లాంటిది అంటారు. మీరు ఆల్మోస్ట్ అన్నారు. సో ప్రేమ అదొక అయితే అమ్మ, అడవిని చూస్తే భయం వేస్తుంది. బట్ మీరు అమ్మ అని అంత పెద్ద పదం అన్నారు, ఎలా అది? సో మోగ్లీ గారికి ఆర్ మీ, నేను అంటే ఇలా ఫాదర్ పోయి ఉంటాడు, వీడు పెద్ద అనాథ. సో వీడు పుట్టి పెరిగిందంతా కూడా అడవిలోనే. అండ్ సో ఇట్ ఆల్మోస్ట్ లైక్ వాడిని చాలా జాగ్రత్తగా పెంచింది, జాగ్రత్తగా చూసుకొని పెంచింది అని ఒక ఫీలింగ్ లో ఉంటాడు అడవి గురించి. సో ఆ డీప్ కనెక్ట్ ఫారెస్ట్ తో ఉండడం వల్ల ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ నిజంగానే అక్కడ మేము చేస్తున్నప్పుడు కూడా, వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ అని నేను అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఒక హోమ్లీ ఫీలింగ్ వచ్చేది అడవిలో ఉన్నప్పుడు. నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు అడవిలో ఉంటే ఇట్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అక్కడ అసలే పెద్ద పెద్ద దోమలు, పాములు అవన్నీ ఉండేవి, భయం వేసేది అంతా ఉండేది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు చాలా ఆనందం ఉండేది. అంటే నేను ఎక్కడైతే ఉన్నానో ఇక్కడే ఉండాలరా అనిపించింది. అంత హ్యాపీగా అయితే అనిపించింది నాకు. అంటే అట్మాస్ఫియర్ బాగా ఎంజాయ్. యా. సో మూవీలో అంటే మీకు భయం వేయలేదా ఎక్కడ
పావులు, పెద్ద పెద్ద దోమలు I- ఉంటాయంట అక్కడ. I was scared initially, but then కనపడ్డాయా? no snake. I didn't witness. No. అక్కడ I saw- ఉంటాయని I saw. You did, చూసారా no? పాము? చూసా. Not me. Luckily. ఎలా షార్ట్ లోనా లేదంటే షార్ట్ లో కాదు, షూటింగ్ అయిపోయింది, కార్ వేసుకుని వెళ్తున్నాము, లెఫ్ట్ సైడ్ లో ఒక వాటర్ స్ట్రీమ్ లో షూటింగ్ చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్. అక్కడికే పాక్కుంటే వెళ్ళింది పాము. తర్వాత వా. షూట్ అప్పుడు ఏం ఫీల్ అయ్యారు? ఏం ఫీల్ అయ్యామంటే ఓకే ఇదైతే ఫస్ట్ మర్చిపోవాలని ఫీల్ అయ్యింది. మర్చిపోయాను, feel- తర్వాత గుర్తు తెచ్చుకున్నాను ఇప్పుడు షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత. అవును, నిజంగా అక్కడ చాలా ఉంటాయని విన్నాను. యా అంటే రంప చూడడం ఇవంతా కూడా ప్రాపర్ డీప్ ఫారెస్ట్. అంటే మనకి యానిమల్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి మేబీ, కానీ కొన్ని చిరుతపుళ్ళు కానీ ఇవన్నీ ఉంటాయి, కానీ మేము ఉండే దగ్గరికి రావు అవి. బట్ ఈ పాములు, చిన్న చిన్న పురుగులు, పెద్ద పెద్ద పురుగులు ఇవన్నీ హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి. బాగానే Yeah. చూస్తూ భరించారు అయితే. భరించలేదు, ఎంజాయ్ చేశాను నేనైతే. ఎంజాయ్ చేశారు. Yeah. అందుకే మోగ్లీ అని పెట్టారు. Yeah. కరెక్ట్ గా పెట్టారు. Yeah, yeah, yeah. సో ఇది ఇప్పుడు హ్యాంగ్ అయ్యారు కదా, Hmm. అలా పట్టుకొని అలా హ్యాంగ్ అయ్యారు Hmm. కదా, ఆ అంటే ప్రొసీజర్ ఎలా ఉన్నింది అది, అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉన్నింది? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. నేనేనా? అదేం లేదండి, జస్ట్ ఒక హార్నెస్ ఉంటుంది. అవును, harness అది చేస్తారు. ఉంటది. అయినా కొంచెం బ్యాలెన్స్. అసలే మీరు హార్స్ రైడింగ్ ఈ మధ్య అంటే ఆప్షన్స్ ఉన్నా కానీ హార్స్ రైడింగ్ చేసి 1 వీక్ బెడ్ మీద పడుకొని మళ్ళీ చేశారు కదా, అదేమన్నా అక్కడ ఏమైనా రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి అని అడుగుతున్నాను. రియల్ ఇన్సిడెంట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక యాక్సిడెంట్ జరగబోయింది. అవునా? ఇలాగే ఒక సీన్ లో Ah. ఏమైందంటే ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇలా క్రియేట్ చేసి ఉంచారు. అంటే ఒక 8 feet హైట్ లో 8 పెట్టారు. feet. అంత హైట్ లో పెట్టారు. Hmm. దానిపైన మా ఇద్దరిని నించోబెట్టారు, హార్నెస్ చేశారు. సో హార్నెస్ కి అంటే మధ్యలో పాయింట్ ఉంటుంది అన్నమాట, సెంటర్. Ah. పైకి లేచినప్పుడు ఆటోమేటిక్ గా బాడీ అక్కడికి వెళ్ళిపోద్ది, బికాస్ దట్ ఈస్ ద సెంటర్. అండ్ మనం వెనకాల నించుంటే బాడీని ముందరికి ఇలా లాగుతుంది. Okay. ఈ అమ్మాయి ఏంటి మధ్యలో నించొచ్చు కదా, ఎవరు? ఎడ్జ్ లో నించుంది. No, you need to listen to this side of story also. Then. Do you understand తెలుగు? Okay. తెలుగు Of course I can అర్థమవుతుందమ్మా. understand. ఎడ్జ్ లో నించుంది. నన్ను లేపారు, లేపిన వెంటనే ఆటోమేటిక్ గా సెంటర్ అక్కడ ఉంది కాబట్టి నా బాడీ ఇక్కడ ఉంది, ఇలా వెళ్ళి ఇలా తగిలింది. చెప్పి నేను పట్టుకోవడం ట్రై చేసిన, అమ్మాయి ఇలా వెనకాల స్లోగా వెళ్తుంది, ట్రై చేస్తాను కానీ కిందకి వెళ్ళింది ఇక్కడ నాకు లాక్ వేసింది. ఓకే. లక్కీగా ఏంటంటే ఆ రోజు మాస్టర్ Hmm. కింద గ్రౌండ్ కి ఒక లెవెల్ వరకు లాక్ వేస్తాడు. సో ఆ లెవెల్ తర్వాత ఆపేస్తుంది ఆటోమేటిక్ బాడీ. అండ్ అమ్మాయి కూడా ఏదో రకంగా పడింది, దెబ్బ ఏం తగలలేదు. సో ఫార్చునేట్లీ నథింగ్ హ్యాపెండ్. అబ్బా. యా You Nijanga shooting blessing. my introduction scene, and that was the day first time my parents was about to visit the set. అవునా? Yeah, ఏ- 10 ఏమనలేదా minutes అప్పుడు? before, like 10 minutes after they entered the set, and they're happy. Okay, first time you're coming on your set, and everybody's tense. Okay, this అసలు చూసుంటే అది వేరే ఉండేది. సో సింగిల్ క్వశ్చన్స్ అడుగుతాను, ఒక 5 క్వశ్చన్స్. టకి మన ఆన్సర్ చెప్పేసేయండి. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు? ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ మీరు? ఓ నేనా? నాకు సెలబ్రిటీ క్రష్ Ah. ఫస్ట్ గుర్తురావట్లేదు కానీ ఫస్ట్ గుర్తు రావట్లేదు, అయితే చాలా ఉన్నాయా? సెలబ్రిటీ క్రష్ చాలా ఉంటాయి. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు యానా డే ఆర్మస్ అని ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఉంది. మీ హాలీవుడ్ వరకు ఓన్లీ టాలీవుడ్ లో చెప్పండి. నాకు ఉన్నది చెప్తాను కదా, నీకు లేనిది ఎక్కడ నుంచి చెప్తాను నేను. ఓకే చెప్పండి. అదే యానా డే ఆర్మస్. టాలీవుడ్ లో టాలీవుడ్ లో ప్రస్తుతానికి అంత నేను ఆలోచన, ఎందుకంటే వర్క్ మోడ్ లో ఉన్నా కదా, సో ఫోకస్ అంతా ఇక్కడే ఉంది. సూపర్ Yeah. సూపర్. మీరు? I love Prabhas garu. ప్రభాస్ గారు. సో మీ డ్రీమ్ కార్? డ్రీమ్ కార్ నాకు యాక్చువల్గా అయితే చిన్నప్పటి నుంచి కార్స్ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదా. చాలా మంది నా ఫ్రెండ్స్ ఆర్ బాయ్స్, దే వుడ్ బి సో ఇంట్రెస్టెడ్ ఇన్ కార్స్, వాచెస్, బైక్స్. బేసిక్ గా బాయ్స్ ఉంటుంది కదా. నాకు లేదు, నాకు చిన్నప్పటి నుంచి లేదా? బై మిస్టేక్ కూడా రాలేదు. ఎందుకో నాకు అది ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మేబీ Ah. సినిమా అని చిన్నప్పటి నుంచే ఒక పిచ్చి ఏర్పడింది కదా, దీనికి తప్పితే నిజంగా నాకు వేరే ఏ దానిపైన కూడా అంత ఇంట్రెస్ట్ రాలేదు. కార్స్ వీళ్ళంతా ఏదేదో మాట్లాడు, ఆ ఇంజిన్ తెలుసా, ఇంత సినిమా వేసుకున్నా నేను అక్కడ. సినిమా వేసుకున్నా పోనీ. ఏ సినిమా సినిమా అన్నారు కదా, సినిమా రాసు. ఫేవరెట్ సినిమా అంటారా? ఫేవరెట్ Interstellar. సినిమా కాదు. సో చెప్పండి, చెప్తున్నారు కదా, మీరే ఇచ్చారు క్వశ్చన్, మీరే ఆన్సర్ చెప్పండి. ఇంటర్స్టెల్లర్. ఫేవరెట్ సినిమా ఫర్ ఎవర్ ఐ థింక్ వుడ్ బి ఇంటర్స్టెల్లర్. యు? Favorite film, huh? ఆహా లేదు. Car, కార్. I don't have a specific favorite car, but no, every girl has this dream of this pink color Barbie car. So since my childhood, I was very obsessed with that. I know it can't ever be that Okay. true, but yeah. ఫేవరెట్ సూపర్ హీరో? ఫేవరెట్ సూపర్ హీరో
మొన్న యాక్చువల్ అయితే మలయాళంలో ఒక సినిమా వచ్చింది మిన్నల్ మురళి అని. మిన్నల్ మురళి ఐ రియలీ లైక్ దట్. టొవినో థామస్. అది నాకు Right. నచ్చింది, చాలా నచ్చింది. మొన్న చాలా రోజులు 2.5 years. 2.5 Yeah, years yeah. అయింది. మీరు Mm, సూపర్ హీరో I can't recall of it. You watch any favorite. superheroes? అవెంజర్స్ I do. అవెంజర్స్ లో ఎవరు అనుకుంటున్నారు? అవెంజర్స్ లో ఎవరు? I think Spider-Man is the film because I have this memory of watching every Spider-Man film with my papa. So I think ఓకే, స్నోర్ మీరు గురక పెడతారా? డూ యూ స్నోర్? నాకు తెలియదండి, నేను పడుకుంటాను. నాకు అనిపిస్తుంది. చెప్పారా ఎవరైనా? ఎవరు మీ నా- ఇంట్లో నా వాళ్ళు? పక్కన ఎవరు పడుకోలేదు. సో yeah, like how will you know? చిన్నప్పుడు గురికైతే పెట్టలేదు. పెట్టలేదు. చిన్నప్పుడు పెట్టలేదు. యూ No, I don't. డీప్ స్లీప్ లో don't. ఉంటే పెడతా అంటారు కదా, పెడతారు కదా. నాకు తెలియదు. అది తెలియదు. Deep sleep లో నాకేమో అనిపిస్తుంది. తర్వాత చెప్తారు. ఓకే, సరే, ఓకే. సో లాస్ట్ మూమెంట్ ఏది? బాగా నవ్వుకున్న సిచ్యువేషన్ ఏంటి? మూమెంట్ బాగా నవ్వుకున్నా నవ్వు. అంటే? బాగా నవ్వుకున్న అస్- పొట్ట బా- చెక్కలయ్యి. అస్- Funny. ఆ, ఫన్నీ. ఏమో నాకు నిజంగా పోనీ మూవీలో గుర్తులేదు. చెప్పండి, మూవీలో ఏమైనా ఉందా ఫన్నీ ఇన్సిడెంట్? ఆ, నాకు మొన్న మా ఇద్దరిది ఒక సీన్ షూట్ చేసాం. దాట్ వాస్ రియలీ క్యూట్ అండ్ ఫనీ అనిపించింది నాకు. చాలా ఎంజాయ్ చేశాను ఆ సీన్. చెప్పేది కాదా? Which scene? ద వన్ వి షాట్ రీసెంట్లీ. Funny. యా, యూ వాచ్ ఇట్, యుల్ అండర్స్టాండ్. Okay. యా, మేము చూడలేదు కాబట్టి మాకు తెలియదు. It's okay. ఓకే, సో మీ నేమ్ కి రోషన్ కనకాల మీనింగ్ ఏంటి? మీకు తెలుసు? మీనింగ్ మ్మ్. రోషన్ రోషన్ అంటే డిఫరెంట్ గా ఇప్పుడు సన్ కి సంబంధించి అవి ఉంటాయి. అవును. మీకు తెలిసింది ఏంటి? రోషన్ అంటే హిందీలో సన్ లైట్. మ్మ్. రోషన్ అంటే లైట్. మ్మ్. మ్మ్. అండ్ అదే తెలిసింది. ఇంకేమైనా ఉందంటే మీరే చెప్పండి, నాకు తెలియట్లేదు. ఓకే, మేము అదే రాసుకుంటామండి. Sakshi is the witness, proof. బా, Sakshi. Agni ko Sakshi man ke is the. ఇక్కడ చాలా మంది నవ్వుతున్నారు ఆ వర్డ్ అంటే. ఓకే, సీక్రెట్ స్పై నేమ్ ఏంటి మీది? పైన మ్మ్. ఇప్పుడు అది నో మోర్ సీక్రెట్. మోగ్లీ అని నన్ను- మౌగ్లీ మా అందరికి నాన్న తెలుసు. పిలిచేవాడు. అదే కదా, ఇప్పుడు ఇట్స్ నాట్ ఎ సీక్రెట్ ఎనీమోర్. Yes. మీకు? Spy name nahi hai, but like at home I get called as Shonu. Shonu. Yeah, yeah. Why are you laughing at it? What's funny in that? It's cute, no? Yeah. Yeah, and when they're angry at me, it'll become Shon. The U will get off. So if they're calling Shon, then you know that okay, they're really angry. I've done something. Then that way, if we are angry at you, we can call you Sa. No, that's not the logic. But yeah. ఓకే, అంటే ఇప్పుడు ఎదుటి మనిషి ఉన్నప్పుడు మీరు ఏం గమనిస్తారు? మీ ఇప్పటి వరకు అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఏది అబ్జర్వ్ చేస్తారు మీరు? If they're present or not in that moment. If they're too clouded in their head or are they here? ఇక్కడ ఉన్నారా లేకపోతే వాళ్ళ బుర్రలో వాళ్ళు ఏదేదో రన్ అవి చేసుకుంటారు కూడా చేస్తారు మీరు? అంటే మేబీ నాకు అది బికాస్ జనరలీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు బి ట్రైంగ్ టు బి ఇన్ దిస్ మూమెంట్. కాబట్టి అర్థమైపోతుంటది ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ లాస్ట్ సమ్వేర్ కానీ లేకపోతే ఇంకేమైనా రన్ అవుతుంది బుర్రలో తెలిసిపోతుంది ఎదుటి వ్యక్తికి. సో దట్ ఈస్ వాట్ ఐ జనరలీ లుక్ ఫర్. అంటే లుక్ ఫర్ దట్ ఈస్ వాట్ ఐ టెండ్ టు అబ్జర్వ్. నా ప్యాటర్న్ అలా ఉంది. Observation in the industry or like in general? In general, industry. I think my observation is always how kind a human is. యాక్చువల్లీ మనం అంతే కైండ్నెస్ చూస్తాం, దాని తప్పితే ఇంకేం కోరుకు. కానీ ఆ కైండ్నెస్ తో చాలా వెనకాల నుంచి చాలా థింగ్స్ అబ్బా. రావచ్చు తెలుసా దాంతో. నేను చాలా మంది అమ్మాయిలు అలానే చూసాను పప్పులో కాలేయడం. అయ్యో ఎంత మంచోడు, తర్వాత కట్ చేస్తూ వామ్మో అంటే అంటున్నారు. సో కైండ్నెస్ ఫస్ట్ మీట్ లో సరిపోదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. No, but like you understand the intention and the pureness of a human, no? The way either they are masking it up or they're actually being real to you. Tell me one thing. How would you know that about a person who you just met in the first 5 minutes? Yeah, you can be wrong about that. That's what I'm saying. You can be wrong and you can get to know it later on. But I always tend to see that, okay, the way they're treating you at first meet with kindness, with respect, and that you get to know if it's a fake one, if they are making it up, or if it's genuine. You get to know that, I feel. So that is what I observe. ఓకే, సో మొత్తానికి అంటే మీరు యాక్టింగ్ కాదు, మీ వాయిస్ కూడా చాలా బాగుంది.
సో తర్వాత యాక్చువల్లీ మీతోటి పాడించారు చాలా మంది. బట్ ఈ ఒక్క సాంగ్తో మనం ఎండ్ చేద్దాం Okay. సరేనా? సయ్యారా సాంగ్ Congratulations. You started it. Now ఒకసారి sing it. The next time you also. On loop, I have to give Sayare Sari ko talaga. చలో రెడీ స్టార్ట్. Ready. Yeah, You will also sing with me. I was singing drums. Mowgli, let's go. సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే సరదాలకి సయ్యారే చిరుగాలి గుర్రం ఎక్కి సయ్యారే సవారికి సయ్యారే చిరునవ్వుల చేతికి చిక్కి సయ్యారే నూరేళ్ళకి సయ్యారే సరికొత్త లోకంలోకి సయ్యారే సరదాలకి. సూపర్. అసలు దరువు కూడా బాగా వేస్తున్నారు మీరు. జస్ట్ మిస్ వన్ మామూలుగా బీట్. నిజంగా Thank you. బాగా thank you. వేశారు. సూపర్. ఎనీవే మౌగ్లీ Yeah. మంచి బంపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Thank you, విష్ యూ thank ఆల్ ద you. సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you. Thank సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే టు సాక్షి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.